మొన్న ప్రెస్ మీట్ పెడుతూ ఈటల రాజేందర్ గారు ఇంకొక అబద్ధం ఆడిండు. మేము ఈ 20 days సెలబ్రేషన్లో మా విద్యా దినోత్సవం రోజు ఒక అబ్బాయి ఆ స్కూల్లో ర్యాలీ తీస్తూ ఉంటే ట్రాక్టర్ కింద పడి చనిపోయింది అని చెప్తా ఉంటాడు. ఒక్కసారి ఈ వీడియో మీరు అందరూ కూడా చూడొచ్చు. ఈటల రాజేందర్ గారు చెప్పే మాటలు వినండి ఒకసారి. పిల్లల్ని ఆ కార్యక్రమం పాల్గొన్నప్పుడు ఒక పిల్లవాడు ట్రాక్టర్ కింద పడి చనిపోయాడు. ట్రాక్టర్ కింద పడి చనిపోయిందని చెప్తాడు. ఈటల రాజేందర్ గారు అసలు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన రోజు ఈటల రాజేందర్ గారు అసలు ఎక్కడ అనుకున్నాడని నేను అడుగుతా ఉన్నా. అసలు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు మొదలుపెట్టిన రోజు ఈటల రాజేందర్ ఉన్నాడా అండి? ఏడున్నాడు ఈటల రాజేందర్? అసలు ఆ రోజు ఈటల రాజేందర్ అసలు లేను కూడా లేడు, టీఆర్ఎస్ పార్టీలో లేడు. 2001 నాడులో తరిమే ప్రయత్నం చేస్తే భయపడి ఆ పిల్లవాడు అటు ఇటు పోయి ఆ ట్రాక్టర్ కింద పడ్డ వీడియో ఫుటేజ్ మీ అందరికీ నేను చూపిస్తా ఉన్నా. దాన్ని ఎట్లా చేసే ప్రయత్నం చేసిండు? మా ర్యాలీలో పోతుంటే వాని కింద పడి చనిపోయిండు అని చెప్పే అబద్ధం చెప్పి తెలంగాణలో ఉన్న ప్రజల్ని, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మీ అందరు ఆలోచన చేయండి. ఇవాళ ఆయన నైజాం ఎట్లున్నది అనేది మీ అందరు కూడా ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈటల రాజేంద్ర, ఒక్కటి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో, 100 కబేలాలని తిన్న రాబందు ఓ చిన్న గాలివానకి కొట్టుకపోయినట్టు నేను నీ దృష్టిలో ఓ చిన్న గాలివాననే కావచ్చు, కానీ నిన్ను రాజకీయంగా కూల్చేది నేనే అని రాసి పెట్టుకో ఈటల రాజేంద్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళా చెప్తున్నా, 100 కబేలాలని తిన్న రాబందు ఒక చిన్న గాలివానతోని కొట్టుకపోయినట్టు నేను నీ దృష్టిలో ఆ చిన్న గాలివాననే కావచ్చు, కానీ రాజకీయంగా నిన్ను కూల్చేది నేనే, రాసి పెట్టుకో ఈటల రాజేంద్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి మాట్లాడుతూ ఉన్నాడు, షాపుల దగ్గర పైసలు అడిగినా అని, ఉష్కే కారీల దగ్గర పైసలు అడిగినా అని, ఈ రెండింటి మీద జమ్మికుంట అంబేద్కర్ చౌరస్తా అయినా సరే, హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తాకైనా సరే నేను చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా. ఈటల రాజేంద్ర, నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా? జవాబు చెప్పు. ఇవాళ పైసలు లేవని మాట్లాడుతుండు ఈటల రాజేంద్ర. నీ చరిత్ర పేద దళితుల భూమిలో గుంజుకున్న చరిత్ర, నీ చరిత్ర ఎస్టీల భూముల గుంజుకున్న చరిత్ర, నీ చరిత్ర బీసీల భూముల గుంజుకున్న చరిత్ర. ఇవాళ నువ్వు 2004 కంటే ముందు నీకొక ఇల్లు కూడా సరిగ్గా లేదు. గట్టిగా వర్షం పడితే నీ ఇంట్లోపలికి నీళ్ళు వస్తే ఉండే పరిస్థితి ఉండేది నీకు. ఇవాళ 5 ఎకరాలలో 100 కోట్లతోని ఒక గడిని ఎట్లా కట్టినావు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? జవాబు చెప్పు. ఇవాళ ఈ 100లాది ఎకరాలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయో జవాబు చెప్పు. మెడికల్ కాలేజీలు ఏడు నుంచి వచ్చిందో జవాబు చెప్పు. ఇవాళ కోళ్ళ ఫామ్లు పెట్టుకున్న వాళ్ళందరూ మరి ఈ సీక్రెట్ ఏందో నువ్వు చెప్తే ఈ కోళ్ళ ఫామ్లో
నీ కోళ్ళు ఏమన్నా బంగారు గుడ్లు పెట్టినాయా? జవాబు చెప్పు. మరి ఈ బంగారు గుడ్లు పెడుతున్న కోళ్ళు నీ దగ్గర ఉంటే మరి కోళ్ళ ఫామ్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క కోడి రాదు. అట్లనే వాళ్ళకు కూడా బంగారు గుడ్లు పెట్టి నీ లెక్కనే 5 ఎకరాలలో 100 కోట్లతోని గడిలు కట్టుకుంటారు అందరు. మరి ఇలా కోళ్ళ ఫామ్ పెట్టుకున్న వాళ్ళందరూ లబోదిబో మొత్తుకునే పరిస్థితులు ఉంటే నీ కోళ్ళ ఫామ్లు మాత్రం బంగారు గుడ్లు పెట్టి 100 కోట్ల రూపాయలతోని 5 ఎకరాల గడి కట్టుకుంటావు. 5 కోట్ల రూపాయల కార్లలో 5 కోట్ల విలువ చేసిన రేంజ్ రోవర్ కార్లలో తిరుగుతుంటావు. మరి ఈ డబ్బులన్నీ నీకు ఏడు నుంచి వచ్చినాయి? జవాబు చెప్పాలి కదా నువ్వు. ఇవాళ ఈటల రాజేందర్ దగ్గర కార్లునే దాదాపు ఆ కార్ల విలువలే ఒక 10 నుంచి 15 కోట్ల రూపాయల కార్లు ఉంటాయి. ఈ 10 నుంచి 15 కోట్ల రూపాయల కార్లే ఉంటే ఏడు నుంచి వచ్చింది ఇంత డబ్బు ఈటల రాజేందర్కి? దీనికి జవాబు చెప్పు. ఇలా వాస్తవంగా ఇవాళ నుంచి ఈటల రాజేందర్ పేరుని నేను మార్చేసిన. ఈటల రాజేందర్ పేరు చీటర్ రాజేందర్. ఇవాళ చీటర్ రాజేందర్ అయిపోయిండు. ఎందుకంటే మోసాలు చేసుడు ఆయనకి ఒక అలవాటు అయిపోయింది. అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టుడు ఆయనకు అలవాటు అయిపోయింది. ఇలా కేసీఆర్ గారు ఇంత పెద్దోడయి కేసీఆర్ గారు ఆయన ఇంత పెద్దోడిని చేసి పెడితే ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వారి కుటుంబం గురించి ఎట్లా మాట్లాడుతుండు ఒకసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి. ఇలా కేసీఆర్ని పట్టుకొని నువ్వు అరే తురే అని అనొచ్చా? నువ్వు చీటర్ కాదా? ఇలా దళితుల భూమిని గుంజుకుని చీటర్ అనరా? ఇలా బీసీల భూములని గుంజుకుని చీటర్ అనరా? ఇలా ఎస్టీ భూములని గుంజుకుని చీటర్ అనరా? ఇలా పద్మశాలి బిడ్డని మర్డర్ చేయించిన చీటర్ అనరా? అంటే నేను అడుగుతా ఉన్నా, చీటర్ రాజేంద్ర, ఇలా నువ్వు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పాలి జవాబు. నీ సంగతి ఏందో చెప్తాం. ఇప్పుడు బీసీలని చిన్న కులాలని మీరు ఎట్లా అంటారు అని నేను అడుగుతా ఉన్నా. ముదిరాజ్ బిడ్డల్లారా ఆలోచన చేయండి, యాదవ్ బిడ్డల్లారా ఆలోచన చేయండి, కురుమ బిడ్డల్లారా ఆలోచన చేయండి, గౌడ బిడ్డల్లారా ఆలోచన చేయండి, పద్మశాలి బిడ్డల్లారా ఆలోచన చేయండి, రజక బిడ్డల్లారా ఆలోచన చేయండి. ఇలా బీసీ కులాలున్న ప్రతి వ్యక్తి ఆలోచన చేయండి. ఇవాళ మిమ్మల్ని ఎంత అవమానపరిచిండ్రో, ఇవాళ మిమ్మల్ని చిన్న కులాలు అని ఎంత పెద్ద మాట, దీన్ని ఎంత అవమానపరిచిండో ఒక్కసారి మీ అందరూ ఆలోచన చేయండి. అయ్యా ఈటల రాజేంద్ర, ముదిరాజ్ బిడ్డలు చిన్నోళ్ళనే నువ్వు కోడలుగా తెచ్చుకోలేదా? ఇవాళ ముదిరాజ్ బిడ్డలు చిన్నోళ్ళనే నువ్వు అల్లుడిగా తెచ్చుకోలేదా? జవాబు చెప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వు చేసిన ఆరోపణలకి నా మీద చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఏమనంటే ఒక డైలాగ్ కొడతాడు ఈ చీటర్ రాజేంద్ర, నా స్థాయి కాదని. నీ స్థాయి ఏందా? వాట్ ఈజ్ యువర్ స్థాయి? నువ్వు ఎమ్మెల్యేవి, నేను ఎమ్మెల్సీని, నేను విప్ని. అంటే నీకంటే ఒక్క మెట్టు ఎక్కువనే ఉన్నా కదా. అంటే నా స్థాయి నీకంటే పెద్దది కదా. వాస్తవంగా నేను నీతో చర్చకు రావద్దు, ఎందుకంటే నువ్వు నాకంటే చిన్న స్థాయిలో ఉన్నావు. కానీ అయినా హుజరాబాద్ బిడ్డల కోసం, నా హుజరాబాద్ ప్రాంతాని కోసం నీతోని చర్చకు రావడానికి సిద్ధంగా నేను ఉన్నా అని చెప్తా ఉంటే నువ్వు ఎందుకు పారిపోతున్నావు? నువ్వు నిజంగా మంచోనివే అయితే, నువ్వు నిజంగా బుద్ధివంతునివే అయితే
మరి నువ్వు ఎందుకు చర్చకు వస్తలేవు? చర్చకు రా. ఇవాళ నేను చెప్తున్నానండి, ఇవాళ ముదిరాజ్ అక్కా చెల్లెలకి, అన్నా తమ్ముళ్ళకి, తాతలకు, అవ్వలకి అందరికి కూడా తెలుసు మా హుజరాబాద్ ప్రాంతంలో. ఈయన ముదిరాజులకి ఏమి చేయకపోయినా ఇవాళ నేను విప్ అయిన తర్వాత హుజరాబాద్కి మొదటిసారి పోయినప్పుడు బోర్నపల్లి విలేజ్లో, బోర్నపల్లి మా హుజరాబాద్ మున్సిపాలిటీ బోర్నపల్లి విలేజ్ ఉండే, ఇప్పుడు మున్సిపల్లో కలిసిపోయింది. ముదిరాజులకు ఆడ పెద్దమ్మ టెంపుల్ కట్టి ఆ పెద్దమ్మ టెంపుల్ ఓపెనింగ్కి పోయి చేసి గొప్పగా చేసిన వ్యక్తిని నేను అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా యావత్ తెలంగాణలో ముదిరాజులకి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇలా కమలాపూర్ ఊర్లో ఆయన సొంత గ్రామంలో ఆయన ఒక టెంపుల్ 7.5 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఒక గుడి కూడా కట్టేయకపోతే ఆ ఊర్లో 30 లక్షల రూపాయలతోని నేను పెద్దమ్మ తల్లి గుడిని ఆడ కట్టిస్తా ఉన్నా. ఇల్లంతకుంట మండలంలో శ్రీరాములపల్లి గ్రామంలో ముదిరాజులకి టెంపుల్కి నేను సాయం చేస్తా ఉన్నా. జమ్మికుంట పట్టణంలో ధర్మారంలో ముదిరాజులకి టెంపుల్కి నేను సాయం చేస్తా ఉన్నా. ఇట్లాంటి అనేక ఉదాహరణలు నేను 106 గ్రామ పంచాయతీల 2 మున్సిపాలిటీలలో ఈయన చేసింది ఏమన్నా ఒక్కటన్నా ఉన్నదా? ఏ ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి, ఓడిపోతా ఉన్నారు. 100% చీటర్ రాజేందర్ గారు ఈసారి హుజరాబాద్లో ఈసారి చాలా దారుణంగా ఓడిపోయే పరిస్థితి ఉంది. అసలు ఈ చీటర్ రాజేందర్ ఏ పార్టీలో ఉంటాడు? ఇవాళనే బీజేపీ అంటాడు, ఓ రోజు కాంగ్రెస్ అంటాడు, ఒకరోజు నేను బీఆర్ఎస్ పార్టీలో చేరుతాను ఆలోచన చేస్తున్నా అంటాడు. అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? ఏ పార్టీ నుంచి పోటీ చేస్తావు? ఇవాళ ఢిల్లీ పోతావు, మళ్ళీ సాయంత్రం రాగానే ఏడికి కాంగ్రెస్ వాళ్ళని పోయి కలుస్తావు, మళ్ళీ ఇంకో 2 గంటలు కాగానే మా బీఆర్ఎస్ పార్టీలో నాయకులను పోయి కలుస్తావు. అరే అసలు నువ్వు ఏ పార్టీలో ఉంటావు? ఎల్ల చేస్తావు? ఎందుకంత ఆగమాగం బిత్రి ఎందుకు అవుతున్నావు చీటర్ రాజేంద్ర? నువ్వు ఏం బిత్రి అయినా, నువ్వు ఏమి సానుభూతి కొట్టాలనుకున్నా హుజరాబాద్ ప్రజలు పూర్తిగా నీ గురించి చదివినరు. ఈసారి నువ్వు ఎన్ని నాటకాలు చేసినా, నువ్వు మాట్లాడకుండా నీ సతీమణితోని మాట్లాడించినా హుజరాబాద్ ప్రజలు నమ్మడానికి నేను సిద్ధంగా లేరు. ఈసారి నిన్ను ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకో చీటర్ రాజేంద్ర.